హలో, హాయ్, గుడ్ మార్నింగ్, నమస్తే అందరికీ. ఇవాళ మన బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం. శ్రీకాకుళం టు దరింగ్బడి ఆన్ రోడ్. శ్రీకాకుళం టు దరింగ్బడి 274 కిలోమీటర్స్. శ్రీకాకుళం నుంచి మనం స్టార్ట్ అయ్యాం మధ్యాహ్నం 3:30కి. పరంపురావు కొన్ని అస్కా వచ్చినప్పుడు మనకి 9:30 అయిపోయింది నైట్ భోజనానికి ఆగాము. భోజనం అయితే చాలా టేస్టీగా ఉంది. అన్లిమిటెడ్ 80 రూపీస్ వెజ్ మీల్స్, చాలా బాగుంది. చాలా రీజనబుల్ రేట్లో ఉంది. అస్కాలోనే మనం రూమ్ తీసుకొని ఉండిపోయాము. ఎందుకంటే మొత్తం అడవి దారి, నైట్ ప్రయాణం చేయడం అంత మంచిది కాదు. రూమ్ అయితే చాలా చీప్గా దొరికింది, 300 సింగిల్ రూమ్. మన స్నానం అన్నీ అయిపోయింది, రెడీ అవ్వగానే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి దరింగ్బడి బయలుదేరుతున్నాం. నా ఫ్రెండ్ కిందకి వెళ్ళిపోయాడు సామాన్లను తీసుకొని. మనవాడు రాత్రి చైన్ వేసి ఉంచాడు బండికి. దొంగలాడ కొత్త బండి ఎవరు దొంగలాడేస్తారని చైన్ వేసి ఉంచాను అనుకున్నాడు. మంచి అవుతుంది. అస్కా నుంచి బయలుదేరి మనం ఇప్పుడు సొరడా వచ్చామండి. సొరడా నుంచి దరింగ్బడి 49 కిలోమీటర్స్. సొరడా నుంచి 10 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనకి ఘాటి రోడ్ స్టార్ట్ అయిపోద్ది. గట్టిగా వర్షం పడింది, పూర్తి పొగలు వస్తుంది. చూడండి ఎంత వేడి ఉన్నా అన్ని బయటకు వస్తుంది కొండల నుంచి. వచ్చేసాము మనం దరింగ్బడి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్లు వెళ్తాం. దారంతా వర్షం, గట్టిగా పడింది వర్షం. కానీ వచ్చేసాం, ఆగితే మన టైం అయిపోతుంది. మనం ఇప్పుడు వచ్చాం ఎమో పార్క్కి. ఇది దరింగ్బడి నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈలోనే మీకు రిసార్ట్, రెస్టారెంట్ అని దొరికిపోద్ది. లోన్ ఎంట్రీ ఫీజ్ 20 రూపీస్ పెట్టారు పర్ హెడ్. పార్క్ లోన్కి ఎంట్రీ అవ్వడానికి మన దగ్గర డబ్బులు లేదు. మనోడేమో పర్లేదు ఇంత దూరం నుంచి వచ్చారు వెళ్ళండి అని చెప్పి పంపించాడు. ఇక్కడ ఫోన్ పేలు కూడా పని చేయట్లేదు, సిగ్నల్ ఉండట్లేదు. చాలా పెద్దదండి, అప్పుడు చాలా అందంగా ఉన్నాయి. ఇది కూడా తినేస్తున్నారు. చాలా పెద్దవి, చాలా ఉన్నాయి, గోల్డ్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. ఇక్కడ రిసార్ట్ మీకు సింగిల్ రూమ్ అయితే 2500, డబుల్ రూమ్ అయితే 3500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత ఉన్నాయి చూడండి. అప్పుడు మాటకి చూస్తుంది అది.
మనం ఇప్పుడు లవర్స్ పాయింట్కి వచ్చాం. చూడడానికి అందంగా ఉంది, బాగానే ఉంది. ఇది యాక్చువల్గా వాటర్ ఫాల్ కాదు, రాయలు ఉన్నాయి, రాయల నుంచి వాటర్ అలా కారుతుంది అంతే. అయినా పూర్తిగా ఇది కాయి అంటారు కదా, అది పూర్తిగా ఉంది నాచు. అది కాలు పెడితే జారుకొని వెళ్ళిపోవడమే. కొద్ది జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. మనోడు ఇప్పుడు కాలు కడగడానికి వెళ్ళి జారిపోయింది, పట్టాను. ఫ్లో మాత్రం చాలా ఇవాళ, ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షాకాలం వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది. ఇలా జాగాలకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫ్లవర్స్ పాయింట్ అని ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ప్లేస్ అయితే చాలా అందంగా ఉంది, బాగుంది. అడవి, పూర్తిగా అడవిలోన వాటర్ ఫ్లో అవుతుంది అంతే. కాకపోతే చాలా గట్టిగా ఫ్లో అవుతుంది, ఎందుకంటే వర్షాకాలం వర్షం నీళ్ళు ఆ కొండ నుంచి అలా పడుతుంటే అది అలా ఫ్లో అవుకొని వెళ్తుంది. ఇప్పుడు మనం వచ్చాం పైన్ ఫారెస్ట్. దరింగ్బడి నుంచి ఇక్కడికి రావడానికి 8 కిలోమీటర్స్ అవుతుంది. మంచి వ్యూ పాయింట్ ఇది, ఫొటోస్ గట్రా తీయడానికి అన్నిటికీ చాలా బాగుంటుంది. మనం రెయిన్బో వాటర్ ఫాల్కి వెళ్తున్నాం, కానీ దాంట్లో వర్షం చాలా గట్టిగా పడుతుంది. 2 అవర్స్ నుంచి ఉన్నాను, అసలు తగ్గట్లేదు, చాలా గట్టిగా అంటే గట్టిగా పడుతుంది. ఇప్పుడు కొంచెం ఇంకా తగ్గింది, ఇంకా గట్టిగా పడింది. వచ్చాం వాటర్ ఫాల్కి. ఇక్కడ కూడా మెట్లే, ఎక్కడికి వెళ్ళినా మెట్లు మాత్రం తప్పట్లేదు మాకు. ఎక్కడో దిగడమే, అవర్కులో అంతే, ఇక్కడ అంతే. మాత్రం గట్టిగా పడిందండి. అక్కడ నాకు షెల్టర్ దొరికిందని, కానీ లేకపోతే గొప్ప ఇబ్బంది అయిపోయింది. వర్షం పడుతుంది, కెమెరా మీద పడిపోయింది వాటర్, అందుకోసం కెమెరా క్వాలిటీ కూడా కొంచెం డౌన్ అయిపోయింది. వర్షం కదా, చాలా గట్టిగా పడుతుంది. వాటర్ అయితే పైన చాలా గట్టిగా పడుతుంది.
బయలుదేరుతాం. హెల్మెట్ వచ్చేసాను. ఇదొకటి పెట్టారు కూర్చొని చూడడానికి, కాకపోతే రిలాక్స్ అవ్వడానికి. చూడండి, ఇదేదో భలేగా ఉంది, రౌండ్గా బాల్ లాగా ఉంది. ఇది ఏటో తెలియదు నాకు, చాలా అందంగా ఉంది ఇది. చూడండి, ఇప్పుడు మనం మెట్లు ఎక్కుతాం. ఆ పిల్లలు కూడా అలసిపోయారు, అలసి కూర్చుని పోయారు. వర్షం కొంచెం తగ్గింది, చిరుకులు పడుతుంది. అదే ఇవన్నీ రోడ్లు ఏంటంటే జారిపోతుంది కాలు. దీనికి టికెట్ అయితే పర్ హెడ్ 20 రూపీస్ తీసుకుంటున్నారు. అక్కడ గేట్ ఉంటుంది, గేట్ దగ్గర టికెట్ తీసుకొని మీరు లోనికి రావచ్చు. రాంగ్ రూట్లో వచ్చేసాను, అందుకే మనోడు నేను చూపెడతాను పద దారి కాదని చెప్పండి. నేను ఏకంగా నేను కనీసం 3 కిలోమీటర్లు ముందుకు వెళ్ళిపోయినా. రోడ్డు బాగాలేదు, బండి జారిపోతుంది. అది మళ్ళీ అన్నాడు రా నేను చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా మంచి మంచి ప్లేసులు చూద్దాం. అందాక సెలవు ఇవ్వండి. బాయ్.